తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అదే నేను చదువుకున్నప్పుడు మా బ్రదర్ ఏం చేశారంటే అదైన తర్వాత ఎస్కే యూనివర్సిటీ అక్కడికే వస్తున్నా. ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లో నేను ఎంఏ కంప్లీట్ అయిన తర్వాత ఒక లాగా ప్రాక్టీస్ చేయాలా, మనకు అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రతి కేసులు ఎవరో అడ్వకేట్ దగ్గరికి పోవాలా, అది ఇది ఎందుకురా, ఒక లా చేద్దామని చెప్పేసి మా ఫాదర్ అనుకున్నారు. అని అంటే సరే అని చెప్పేసి నాకు లాలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇది స్టేట్ ర్యాంక్ 26th ర్యాంక్ వచ్చింది నాకు. సో అప్పుడు ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లో కానీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కానీ లా జాయిన్ కావడం అంటే ప్రెస్టీజియస్ ఇష్యూ. సో అందులో ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లోనే నేను ఎక్కడైతే ఎంఏ చేస్తున్నానో అక్కడే రావడం జరిగింది వితౌట్ ఎనీ గ్యాప్. సో లా అడ్మిషన్స్ రోజే మా బ్రదర్ వచ్చాడు. ఆయన 1989లో సబ్ ఇన్స్పెక్టర్గా ట్రై చేశాడు. ఆయన బికాజ్ ఆఫ్ హైట్ కాలేకపోయాడు. మా ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో ఈజ్ ద షార్ట్, అంటే 5'6" ఉండడం కూడా షార్టే. 167 చెప్పాను కదా, 167.6 ఉండాలి, 167 ఉన్నారు. సో ఆయన డ్రీమ్ అంతా కూడా వీడు హైట్ ఉన్నాడు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు, అంత షార్ప్నెస్ ఉంది, వీడు ట్రై చేయడం లేదని చెప్పేసి మా ఫాదర్కి చెప్పి మా ఫాదర్ ద్వారా బలవంతంగా నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఎస్ఐ సెలక్షన్స్కి నువ్వు సెలెక్ట్ అయితే అవ్వలేదో నాకు సంబంధం లేదు, ఇక డబ్బులు పంపించాడు అని బలవంతంగా నాకు జేబులో డబ్బులు పెట్టి, నువ్వు సెలక్షన్స్కి సెలెక్ట్ అయితే అవ్వలేదో సంబంధం లేదు కానీ కర్నూలుకి వెళ్ళాలి, కర్నూలుకి వెళ్ళి సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి, నువ్వు సెలక్షన్స్కి పోతేనే ఇంటికి రానిస్తాడంట నాన్నగారు, లేదంటే నువ్వు ఇంట్లోకి రావాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడ ఉంటావు సంబంధం లేదు అని చెప్పేసి అని ఆ విధంగా ప్రెజర్ చేశారు. సరే అని నవ్వుకొని, ఇంకా మా ఫాదర్ చెప్పినాడంటే ఆయన అజాత శత్రువు ఉన్నట్లు. సో ఆయన చెప్పిన దానికి మేము ఎవరు కాదనే దానికి లేదు. సో ఇమ్మీడియట్గా సరే నాన్న చెప్పారు కదా నువ్వు వెళ్ళిపోతామని అడ్మిషన్స్ రోజే, లా అడ్మిషన్స్ రోజే నేను వెళ్ళాను. వెళ్ళి జస్ట్ కళ్ళు మూసుకొని, ఎప్పటికెందుకంటే నేను స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాడిని, తర్వాత స్టడీస్లో యాక్టివ్గా ఉండేవాడిని, ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతుండేవాడిని. సో కళ్ళు మూసుకొని పరిగెత్తడము, ఫిజికల్ సెలక్షన్ అయిపోవడము, తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ఎగ్జామినేషన్ కూడా చూడండి. March 19th నాది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఐ హ్యావ్ క్వాలిఫైడ్. February 19th, March 3rd ఎగ్జామినేషన్ జరిగింది. జస్ట్ చూడండి డేస్ అంతే. రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయింది. రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మేలో ఇంటర్వ్యూలు జరిగాయి, జస్ట్ వితిన్ 2 months. ఇంకా తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయనే లోపు రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిపోవడం ఒక 2 months డిలే అయిపోయి July 15th అంతా అడ్మిషన్స్. మోరోవర్ ఎంత లక్కీయెస్ట్ అదే కొంత మాకు సీనియారిటీలో కూడా కొంత వెనకబడడానికి కారణమైంది. అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి రావడం, ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్ నుండి అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వచ్చి జస్ట్ ఆ లగేజ్ తీసుకెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. సో అట్లా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వలన, ముఖ్యంగా మా బ్రదర్, థర్డ్ బ్రదరు ప్లస్ మా ఫాదర్, వీళ్ళ యొక్క ప్రెజర్ వల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది. యాక్చువల్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను లాగా ప్రాక్టీస్ చేసుకొని లా ప్రొఫెషన్గా దాన్ని ఒక ప్రొఫెషన్గానే తీసుకొని తర్వాత ఏదైనా ఒక కొంత ఎలివేట్ కావాలని చెప్పేసి అంటే జడ్జెస్గా కానీ అట్లా పోవాలని చెప్పేసి అనేది ఉండింది. మీరు యూనిఫామ్ వేసుకున్నారు, మీ ఫాదర్ కోరిక నెరవేర్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఇంకొక విషయం చెప్పాలి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫస్ట్ పోస్టింగ్ కంటే ముందు మా ఫాదరు నాకు జాబ్ వచ్చిన వెంటనే ట్రైనింగ్ కాలేజీకి పోయి అక్కడ జాయిన్ కావాలి. ఆ టైంలో ఫాదర్ని మదర్ని కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నప్పుడు, వాళ్ళ పాదాభివందనం చేస్తున్నప్పుడు మా ఫాదర్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, అరే బాబు, ఇంట్లో 9 మంది ఉన్నారు, నువ్వు లాస్ట్ కొడుకు, నీకు ఎలాంటి బరువు బాధ్యతలు పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఎంతైనా మంచి పేరు వస్తుంది, నాకు నా కొడుకు ప్రజలకు సేవ చేస్తున్నాడనే పేరు రావాలి, కానీ దీంట్లో డబ్బు సంపాదించుకోవడానికి, ప్రజలు పీడించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో అది మాత్రం వద్దు, నాకు పేరు తీసుకొనిరా, నీకేదైనా డబ్బు అవసరమైతే నన్ను అడుగు కానీ ప్రజలను అడగద్దు అని చెప్పేసి అన్నారు. సో దిస్ ఈజ్ ద వర్డ్స్ హీ డెలివర్డ్ బిఫోర్ మీ. నేను ఆ ఒక్క పదం కోసము నా ఎంటైర్ కెరీర్లో ఈవెన్ ఒకరోజు ట్రాన్స్ఫర్ అయితే కూడా నేను లెక్క చేయలేదు. ట్రాన్స్ఫర్స్ని ఎప్పుడూ లెక్క చేయకుండా కేవలం మా ఫాదర్ చెప్పిందే నాకు గుర్తుండేది. అయితే మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను తిరిగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ దాదాపు 9 years ఉన్నా. సో 15 years దాదాపు ఆయన వర్డ్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నా. ఆ తర్వాత
ఆయన చనిపోయిన తర్వాత సొసైటీ విలువ, మనుషుల విలువ, మనీ విలువ అన్నీ తెలుసుకున్నా. సో తెలుసుకొని నేను కొంత అంటే అవినీతి అనేది కాదు కానీ ఎప్పుడు కూడా జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా పోలీస్ ఇమేజ్ తగ్గుతుందని చెప్పేసానంటే అంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. పోలీస్ ఇమేజ్ కోసం ఏ ఎక్స్టెంట్ దాకా అయినా సరే నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అది సో నాకు ఇచ్చిన ఫస్ట్ బేసిక్గా ఇండక్షన్ ట్రైనింగ్ అనేది అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో జాయిన్. అంటే ఇప్పట్లాగా స్టైఫంటరీ ఎస్ఐస్ అనేవాళ్ళు కాదు. డే ఆఫ్ ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందో అదే రోజే మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ ఆఫీసర్స్, అంటే ఫుల్ శాలరీ కూడా వచ్చేది. సో అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ రావడం జరిగింది. తర్వాత బనగానపల్లి అంటేనే ఇంకా మీకు తెలుసు స్టేట్లో. ఆ బనగానపల్లి నాకు మామూలుగా పిఎస్ఐ అంటారు, అంటే ప్రొబేషనరీ ఎస్ఐ అని చెప్పేసి అని. సో అక్కడ ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. మా గురువు గారు సైదువలి అని చెప్పేసి అక్కడ ఎస్ఐ గారు, జోజిరెడ్డి అని చెప్పేసి అని సిఐ గారు. ఓకే, అక్కడ నేను పిఎస్ఐగా చేశాను. అక్కడ పిఎస్ఐగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్షనిజం పైన, వీటిపైన, ఈ లిటిగెంట్స్ పైన, అన్నింటిపైన కూడా అంటే బోత్ యాజ్ ఏది రికార్డ్ అయితేనేమి లా అండ్ ఆర్డర్. కొంతమందికి కలం పెత్తనం ఉంటుంది, కర్ర పెత్తనం ఉంటుంది, ఒకటే ఏదో ఒకటి ఉంటుంది. సో మా గురువులందరూ కూడా మా వాడికి కర్ర పెత్తనం ఉంది, కలం పెత్తనం రెండూ ఉన్నాయి, ఎక్కడైనా కూడా చేయించుకొని వస్తాడని చెప్పేసి అని అక్కడున్న ఫ్యాక్షన్స్లో కూడా మోర్ ఓవర్ కర్ర పెత్తనం, కలం పెత్తనమే కాకుండా కొంచెం ధైర్యం ఉండాలి. ఫ్యాక్షన్ ఏరియా అంటే ఇప్పుడు మీకు బనగానపల్లి అంటేనే తెలుసు ఎంత హైలీ అంటే మీకు అక్కడున్న ఫ్యాక్షన్ విలేజెస్. బనగానపల్లి సర్కిల్ అప్పుడు ఇట్ వాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కొలిముగుండ్ల, అవుకు, బనగానపల్లి అండ్ బేతంచెర్ల. సో కొలిముగుండ్లలో గుండ్లసింగవరం అనే ఫ్యాక్షన్ విలేజ్, బనగానపల్లిలో యనకండ్ల అనే ఫ్యాక్షన్ విలేజెస్, ఇట్లా అంటే కొన్ని ఊరి ఫర్ ద నేమ్స్ కొన్ని చెప్తున్నాను. ఇట్లాంటి ఫ్యాక్షన్ విలేజెస్ అన్నీ ఉండేవి. పెద్ద పెద్ద ఈరోజు ఉన్న స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళే. సో అక్కడ ఒకరి హయ్యెస్ట్ మెయిన్ లీడర్ చనిపోయింది కూడా కోయిలకుంట్ల అండ్ బనగానపల్లి. ఈ రెండు కూడా జంట తాలూకాలాగా ఉంటాయి. జస్ట్ 13 కిలోమీటర్స్ కోయిలకుంట్ల, బనగానపల్లి ఉంటుంది. సో అవుకు, కొలింగుంట్ల, కోయిలకుంట్ల తాలూకా అయినప్పటికీ నేను పిఎస్ఐగా ఉన్నప్పుడు ఆ రెండు కూడా బనగానపల్లి సర్కిల్ కింద ఉండేవి. సో కాబట్టి రెండు కోయిలకుంట్ల తాలూకా లీడర్స్తోనూ